natural numbers less than 200 have exactly 3 factors. సో ఇంతలో మనకి 200 కంటే తక్కువగా ఉన్న సహజ సంఖ్యల్లో ఖచ్చితంగా 3 ఫ్యాక్టర్స్ కలిగిన సంఖ్యలు ఎన్ని? సో ఒక సంఖ్యకు ఖచ్చితంగా 3 ఫ్యాక్టర్స్ కలిగి ఉండాలంటే సో ప్రధాన సంఖ్యను వర్గం చేస్తే వచ్చే సంఖ్య ఏమవుతుందమ్మా? కంపల్సరిగా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ప్రధాన సంఖ్య అంటే ఏంటమ్మా? 2, నెక్స్ట్ ఏంటమ్మా 3, 5, 7, నెక్స్ట్ ఏంటమ్మా 11, 13 ఎక్సెట్రా 2, 3, 5, 7, 11, 13, 2, 3, 5, 7, 11, 13. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 2 స్క్వేర్ చేశాను అనుకోండి, ఏమవుతుందమ్మా మనకి 4 గల ఫ్యాక్టర్స్ ఏమేంటమ్మా? 1 ఒక ఫ్యాక్టర్, నెక్స్ట్ ఏంటమ్మా 2 ఒక ఫ్యాక్టర్, నెక్స్ట్ ఏంటమ్మా 4. బట్ ఇఫ్ ఎనీ నెంబర్ ఎగ్జాక్ట్లీ 3 ఫ్యాక్టర్ మీన్స్ ప్రైమ్ నెంబర్ బికమ్ స్క్వేర్. ప్రధాన సంఖ్యను వర్గం చేస్తే వచ్చే సంఖ్య ఖచ్చితంగా సో ఏంటమ్మా 3 ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకి బిలో 200 లోపల అన్నాడు అంటే ఇవే కదా మనకి బిలో 200 ఈ నెంబర్స్ కదా మనకి ఇవల్ల ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 3 అంటే స్క్వేర్ అంటే ఎంతమ్మా 9, 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25, 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా 49, 11 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 129, 13 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 169. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమొస్తుందమ్మా మనకి 2, 3, 5, 7, 11, 13, నెక్స్ట్ ఎంతమ్మా 17, 17 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 289. బట్ మనకి కావాల్సినది బిలో 200 అన్నాడు. బిలో 200 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 289 మనకి ఏంటమ్మా కవర్ కాదు. అంటే ఇప్పుడు ఏమవుతాయమ్మా మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక 3 నెంబర్స్, నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ 3 నెంబర్స్. అంటే బిలో 200 ఎగ్జాక్ట్లీ 3 ఫ్యాక్టర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా మనకి ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 6.